నిమ్మకూరులో రామారావు గారి ఇంట్లో మా నాన్నగారు ఆ ఊర్లో స్కూల్ టీచర్గా వెళ్ళి ఆ ఇంట్లో మేము 24 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఆ టైంలో మా అమ్మగారు నన్ను పొద్దున్నే ఆ పాలు పితకడ గీద అరిచింది అని చెప్పి దానికి గడ్డి వేయటానికి వెళ్ళి అక్కడే పడిపోయి నన్ను కంది మా అమ్మ. రామారావు గారి తల్లిగారు వెంకటరామమ్మ గారు రామారావు గారితో, చూడు వీడు నా చేతిలో పుట్టాడు, వీడిని జాగ్రత్తగా చూసుకో అన్నారు. అందుకే మీ అందరికీ ఎన్నో హిస్టరీలు చదువుంటారు, చూసుంటారు. రామారావురే చెప్పిన ఆయన నన్ను నటుడు అవ్వాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ అని ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివిన నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. ఈడు సరిగ్గా చేస్తే అప్పుడు చూద్దాంలే అన్నాడు. ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. నా ముందు బ్యాచ్ రజనీకాంత్ గారు, నా తర్వాత బ్యాచ్ చిరంజీవి గారు. వారి మధ్యలో నాకు చేతనైంది నేను చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ఆ సర్టిఫికెట్ చూసి, ఆ గోల్డ్ మెడల్ చూసి నన్ను కౌగిలించుకున్నారు రామారావు ఫస్ట్ టైం. ఏం మీరు ఇంత సీరియస్ అనుకోలేదు అని. అక్కడి నుంచి కూడా ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు ఉంటారు. కానీ నా జీవితంలో నన్ను కన్న తల్లిదండ్రులను వదిలేస్తే గురువు, దైవం రెండు నందమూరి తారక రామారావు గారు. వారు నాకు నేర్పింది ఏంటా అంటే ఒక్కటే చెప్తే సరిపోతుంది, బోరు కొడుతున్నానా? వారు నాకేం నేర్పారు అని అంటే, చాలా సంతోషం, మీరు గెలిచేశాను, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సర్టిఫికేట్ వచ్చిందని మీరు చేస్తారు, మీరు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు పనికొస్తారు? అవును, ఎందుకు పనికొస్తాం? మేమున్నాం. దేవుడి వేషాలు వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో ఏదైనా వేషాలు ఏమైనా వేయాలంటే బ్రదర్ నాగేశ్వరరావు గారిని పిలుస్తారు. డిష్యూమ్ చేయాలంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్ చేయాలి ఏదైనా 2-3 అని అంటే తమ్ముడు సోమన్ బాబుని పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి అని. అవును, నిజం, ఎందుకు పిలవాలి మన్ని? అప్పుడు నేను సన్నగా దరిద్రంగా ఇంత సత్యసాయిబాబా జుట్టుతో ఉండేవాడిని. అవును, నేను ఎందుకు పనికి వస్తానో తెలియదు. భగవంతుడు ఎప్పుడు కూడా మీ అందరూ ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో ఇంత దూరం వచ్చి ఎలాగైతే మీ జీవితాలని ఆనందమయం, మీరు అద్భుతంగా మన వాళ్ళందరినీ ఆనందపరుస్తున్నారో అలా భగవంతుడు ప్రతి మనిషికి ఒక దోవ చూపిస్తాడు. అదే చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ వారం పాటు చూసిన వెంటనే భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. బ్రెయిన్లో యాక్షన్ హీరో కాగలేంది, రొమాన్స్ హీరో కాగలేంది, కామెడీ ఎందుకు హీరో కాదు? లేడీస్ టైలర్, కొడితే కొట్టడం లేకపోతే మానేయండి. ఊరికే ఏదో లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి జమచచ్చా ఊరుగా బాగోదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకున్న అదృష్టం ఏంటంటే సైమల్టేనియస్గా కామెడీతో పాటు కాశ్మోరాల దగ్గర నుంచి, ముత్యమంతు ముద్దుల దగ్గర నుంచి ఆ నలుగురు సినిమా వరకు కూడా మా మురళీమోహన్ అన్నయ్యకి ఆ నలుగురు అంటే చాలా ఇష్టం. ఆయన ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, రాజా బాగా చేశారా, థ్యాంక్ యూ, బ్లెస్సింగ్స్. వారి బ్లెస్సింగ్స్ తీసుకుని అలాంటి సినిమా వరకు చేయటం అని అంటే సింపుల్గా చెప్పేస్తా. ఏమండి, ఒక నటుడికి అన్నయ్య నిజంగా చెప్పు మురళీమోహన్ అన్నయ్య, నీకు వచ్చిందా అవకాశం? ఈయన సినిమాలో ఫేవరెట్ నాకేంటో తెలుసా? జ్యోతి.
నాకు జీవితంలో యాక్టర్గా సినిమాల్లో పెళ్లి చేశారండి. పెళ్లి పుస్తకం శ్రీరస్తు శుభమస్తు. ఏమండి నవీన్ గారు, ఈ నవీన్ గారు ఫస్ట్ సినిమా తీసింది నాతో, చెప్పలేదు ఇందాక. శ్రీమంతుడు అద్భుతమైన వేషం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఏమండి సినిమాల్లో పెళ్లి చేసుకున్నాం, పెళ్లి పుస్తకం. నాకు మొన్నే షష్ఠి పూర్తి వరకు చేశారు సినిమాల్లోని. షష్ఠి పూర్తి అని సినిమా మొన్న తీశారు. సో ఒక నటుడికి అదే సినిమాలో పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి షష్ఠి పూర్తి చేసుకునే అవకాశం రావడం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ, ఇలా ఎన్నో రకాల పాత్రలో ఒక నటుడు ఎన్ని విధాలైనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసో అలాంటి డిఫరెంట్ రోల్స్ వచ్చి ఈ రోజు వరకు కూడా మీ అందరి ముందు నిలబడి ఇంకా నటుడుగా ఉండి, అంతకంటే ఇంపార్టెంట్ అది ఇందాక మనం అనుకున్నట్టుగా మీ అందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా సినిమాలు చూస్తూ పెరిగారు, నా సినిమాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి నాకు అది అదృష్టంగా భావిస్తూ, ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్తో, ఇంకా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు నేను మీతో పనిచేస్తూ మీకు ఉపయోగపడే సినిమాలే చేస్తాను అని మరొక్కసారి మనవి చేస్తూ, బికాస్ మీకు ఎవరికైనా స్ట్రెస్ వస్తే ఒక సినిమా రాజేంద్ర ప్రసాద్ సినిమా వేసుకోవచ్చు అనే ధైర్యాన్ని కలగజేసిన నేనొక్కడిని కాదు, నా రచయితలు, నా దర్శకులు, నా నిర్మాతలు అందరూ కూడా అందులో పార్ట్నర్షిప్ ఉంది. వాళ్ళందరి వల్ల ఇంకా నేను పని చేయగలుగుతున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ, ఏమండి తానాలు అవి ఎంత అద్భుతమైన తానా, ఇందాక ఎవరో చెప్పారు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అని. ఇట్స్ నాట్ ఎ బిగ్గెస్ట్, ఇట్స్ అ గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్. తానా అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. మీకు సుమా నోట్ చేసుకో సుమా, తానాకి నాకు సరదాగా లింక్ ఉంది. ఏంటో తెలుసా? తానా మొదలైంది 1977. నేను సినిమాల్లో ఫస్ట్ వచ్చింది 1977 స్నేహంతో. తానా వయసు నా సినిమా వయసు రెండు ఒకటి. ఎలాగుంది? సూపర్ మ్యాటర్. నాకు నిజంగా ఏడు మా గణేష్ గారు ఏడి దబ్బేశాడే అంతే, ఆడికి టైం అయింది వెళ్ళిపోయాడు. కాదండి ఫోన్ చేసే టైం అయిందండి, వెంటనే మీరు అలా అనుకుంటే ఎలాగా? వాడికి టైం అయింది వెళ్ళాడు. నేననేది నిజంగా అది అదృష్టంగా భావిస్తూ, ఇంకా ఎన్నో అద్భుతమైన తానా అంటే చిన్న విషయం కాదు. అందుకే మమ్మల్ని ఎవరైనా పిలిచారు అని అంటే పరిగెట్టుకుంటూ వస్తాము అనేది ఒక మాట అయితే, నిజంగా దానికి ఉన్న వాల్యూని మీ వల్లే ఇంకా పెరిగి మనిషి హ్యూమానిటీ అంటే పక్కవాడికి సహాయం చేయటం. ఇప్పుడు నాకు కూడా మీరు ఇంత గౌరవం ఎందుకు ఇస్తున్నారు? పక్కవాడిని నవ్వించడం, కనీసం హ్యాపీ చేయటం. అది ఆ నలుగురు కూడా ఏడిపించారండి. ఆ నలుగురు మనం ఒక్కొక్కసారి హాయిగా ఏడ్చుకోవటం కూడా చాలా గొప్ప విషయం అని మనవి చేస్తూ, ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నాకు ఇవాళ ఒక బిరుదిచ్చి నన్ను ఇంత మంచి సన్మానం చేసినందుకు, నన్ను గుర్తుపెట్టుకున్నందుకు మా సోదరుడు నాదెల గంగాధర బాయి కానీ ఇంకా ఇక్కడున్న ఎంతోమంది మా ఉదయ్ వీళ్ళందరూ సరే, మా మా బాబాయ్ అల్లుడు ఓకే చలపతిరావు మాతో నన్ను సొంత బిడ్డలా చూసేవారు. సో నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి ఇదిగో ఇతనితో యాక్ట్ చేయాలి. నాకున్న అదృష్టం ఏంటంటే, ఇంకా ముగిస్తా, నాకున్న అదృష్టం ఏంటంటే 5 జనరేషన్స్తో పనిచేశాను ఉమా. నేను 5 జనరేషన్స్. మొదటి జనరేషన్ రామారావు నాగేశ్వరరావు, రెండో జనరేషన్ కృష్ణన్నయ్య, శోభన్ బాబు గారు, మురళీమోహన్ అన్నయ్య, వీళ్ళు. తర్వాత జనరేషన్
చిరంజీవి, నేను ఒక జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, బన్నీ వాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు, ఇప్పుడు ఈ బ్యాచ్, వీళ్ళు 5వ బ్యాచ్. స్వయంభూ అని జరుగుతోంది. స్వయంభూ అనే సినిమా నిఖిల్ హీరోగా చేస్తున్న సినిమాలో నాకు ఒక అద్భుతమైన అంటే నేనే చేయవలసింది. మీరు కల్కి సినిమా చూసారా? కల్కి మరి కల్కి వరకు చేశాను అంటే అదృష్టమే కదా. ఇవాళ ఈ సినిమాలో కూడా అంత మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ స్వయంభూ అని తను హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. నా డ్రీమ్ అండి. ఒక 1 సెకండ్ సార్, నేను తీసుకుంటాను సార్. మీరందరూ తెలిసినట్టు చిన్నప్పటి నుంచి మై ఫేవరెట్ హీరో ఈజ్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారు. అండ్ యూనో ఆయన మాయలోడ్ కానివ్వండి, చిక్కడు దొరకడు కానివ్వండి, ఎవ్రీ సింగిల్ ఫిలిం సార్, వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఈ రోజు మీ ముందు నేను నిల్చొని మీతో ఇలా మాట్లాడుతూ ఉన్నది ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ అలాగే సార్ ఇస్ యాక్టింగ్ ఇన్ మై ఫిలిం, దట్ ఇస్ అనదర్ డ్రీమ్ కమ్ ట్రూ. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ గైడెన్స్ ఫర్ ఆల్ యాక్టర్స్. సార్ అన్నట్టు నేను తీసుకుంటానండి ఈసారి ఛాలెంజ్. ఒక్కసారి ఫర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇండియన్ సినిమా has seen, రాజేంద్ర ప్రసాద్ గారి కోసం a big round of applause and a big standing ovation sir.